ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విజన్తో ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్లో జరిగిన చింతన్ శిబిర్ సమావేశంలో మన రాష్ట్రం నుండి మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారిత శాఖ మంత్రివర్యులు వీరేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాల సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు రాష్ట్రంలో అమలు చేస్తున్న P4 పై ప్రజెంటేషన్ ఇచ్చారు. P4 పై అన్ని రాష్ట్రాల మంత్రులు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు స్వామిని పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ 2047లో భాగంగా ఉగాది నుండి P4 పథకం ప్రారంభించారని చెప్పారు. సమాజంలో 10% ఉన్న ధనవంతులు 20% ఉన్న పేదల అభివృద్ధికి సహకరించాలని అన్నారు. దేశంలో సామాజిక భద్రత పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా ఈగల వ్యవస్థ ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ అనుసంధానంతో పారిశుధ్య నిర్వహణకు మిషన్ల ద్వారా కృషి చేస్తున్నామని చెప్పారు. ఇళ్ల నిర్మాణం కోసం ఎస్టీలకు 75,000, ఎస్సీలకు 50,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. PM ఆదర్శ గ్రామ యోజన కింద ఇస్తున్న 21 లక్షల రూపాయలను 75 లక్షలకు పెంచాలని మంత్రివర్యులు స్వామి ఈ సమావేశంలో కోరారు. రాష్ట్రంలో 143 కోట్లతో సంక్షేమ శాఖ వసతి గృహాల మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 నుండి 15,000 పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ సమావేశంలో ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.